వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మున్సిపాలిటీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నా కానీ ఆ ప్రచారం మాత్రం కేవలం కరీంనగర్‌లో ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే కరీంనగర్‌లో ఏదో ఒక పరిస్థితుల్లో కావచ్చు, ఏదో ఒక సభ వేదిక కావచ్చు, కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా కనిపిస్తున్నాయి ఎన్నికలు. సో ఇప్పుడెవరంత కాంట్రోవర్సీగా మాట్లాడిండ్రు అనుకుంటున్నారా? సో మాట్లాడిన మాటలు అటు బీఆర్ఎస్‌ని, ఇటు ప్రెజెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని ఇద్దరిని చురకలంటించేటట్టుంది ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వాయిస్. సో అక్బరుద్దీన్‌కి సంబంధించి మాటలు బండి సంజయ్‌ని ఉద్దేశించి మాట్లాడాలని కానీ, బండి సంజయ్‌ని తీసేస్తే ప్రెజెంట్ ఉండే కాంగ్రెస్ అండ్ పాస్ట్ ఉండే బీఆర్ఎస్‌ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. సో ఏం మాట్లాడిండు అనేది వినండి. ఆ తర్వాత నేను మాట్లాడతాను. कांग्रेस के गुलामों अगर अगर रेवंत और कांग्रेस खरीद लिया थी तो जुबली हिल जीतते थे जीतते थे अरे बाबा इस वास्ते तो हमारे पास आते हैं कोई भी रंग रेड्डी रहने दो उसको जरूरी है हमारे पास आना पड़ेगा इसलिए कि हमारे साथ आपकी ताकत है हमारे అదనమాట. సో గతంలో అందరికీ తెలిసిన ఓపెన్ పొత్తే ఎంఐఎంతో బీఆర్ఎస్ ఉండే పొత్తుకు సంబంధించి. కానీ ఇప్పుడు అన్‌అఫీషియల్‌గా కాంగ్రెస్ ఎంఐఎంతో మాకు సంబంధం లేవు అని చెప్పుకుంటున్నా ఇంటర్నల్‌గా వాళ్ళతో ఉండే లింకులు అక్బరుద్దీన్ బయటపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కేవలం కాంగ్రెస్ హామీలు ముఖ్యమంత్రి ఫేస్ చూసి మాత్రమే ఎన్నికల్లో ఓటేశారు అని చెప్పుకొస్తున్నా. సో దానికి భిన్నంగా ఎంఐఎం సపోర్ట్ చేసింది కాబట్టే గెలిచి తీసుకొచ్చారు. లేదంటే ఆ సత్తా కాంగ్రెస్‌కి లేదు అంటూ అక్బరుద్దీన్ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ అందరినీ కలిపేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు రెడ్డి అయినా రావు అయినా అంటే గతంలో ఉండే కేసీఆర్ అయినా అండ్ ప్రజెంట్ ఉండే రేవంత్ రెడ్డి అయినా ఎవరు ప్రభుత్వం ఫామ్ చేయాలన్నా, ప్రభుత్వంలో ఉండాలన్నా, అధికారంలో ఉండాలన్నా మేము వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లే, వాళ్ళే మా దగ్గరకు వస్తారు, అదే ఎంఐఎం సత్తా అంటూ కూడా సవాల్ విసిండ్రు. మరి దీనికి కాంగ్రెస్ నుంచి ఎవరు రెస్పాండ్ అవుతుండ్రో ఒకసారి చూడండి. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? నియంత్రణ ఎవరు చేయాలి? ఎంఐఎం పార్టీ ఎక్కడుంది? పక్క రాష్ట్రంలో లేదు, లేదంటే కేంద్రంలో లేదు, ఉంది రాష్ట్రంలో. నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీని క్వశ్చన్ చేస్తున్న సందర్భం ఎందుకు నియంత్రిస్తలేరు అని. సో ఇట్లాంటి విచిత్ర పొత్తులకు సంబంధించి, విచిత్రమైన కామెంట్స్కి సంబంధించి నిజంగానే ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడడం కావచ్చు, అసరుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో తిరగడం కావచ్చు, అండ్ ఎక్కడైతే బీజేపీ కొంత వీక్గా ఉండే ప్లేసెస్లో కాంగ్రెస్ని బలపరచమని ఎంఐఎం సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు, అండ్ ఎంఐఎం వీక్గా ఉండే చోట కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ ఎవరితో పొత్తున్నాయి అనేది తేటతెల్లమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కరెక్ట్గా 2 రోజుల క్రితం బండి సంజయ్ ఇదే అంశం పైన మాట్లాడుతూ కరీంనగర్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఇక్కడ 100 కోట్ల రూపాయల డీల్ జరిగింది, కాంగ్రెస్ ఎంఐఎంకి 100 కోట్ల రూపాయలు అందించింది అంటూ కూడా ఒక హాట్ కమెంట్ చేశారు. అయితే పార్టీ ప్రచారాల్లో ఎవరైనా ఏవైనా కామెంట్స్ చేయొచ్చు, కానీ కేంద్ర మంత్రి స్థానంలో ఉండి బండి సంజయ్ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్కి సీఎం స్పందించకపోయినా, డిప్యూటీ సీఎం స్పందించకపోయినా మిగతా మంత్రులు మాత్రం స్పందించిన పరిస్థితి. కానీ దానికి కౌంటర్ ఇప్పటివరకు బీజేపీ నుంచి రాకపోవడం, అండ్ దాంతోపాటు ఆ తర్వాతే అక్బరుద్దీన్ మాట్లాడడం పొత్తుల గురించి నిజంగానే కరీంనగర్కి సంబంధించి 100 కోట్ల రూపాయల డీల్ జరిగిందా అనే అనుమానాలను బలం చేసేటట్టే ఉంది. సో రిజల్ట్స్ వస్తే తప్ప ఎవరికి పొత్తు పెట్టుకొని ఎవరు ఏ పీఠం కైవసం చేసుకుంటారు అనేది తెలియదు. సో రాష్ట్రం మొత్తంలో కూడా ఎన్నికలు జరుగుతున్నా కరీంనగర్ మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ కమెంట్స్కి కాంట్రవర్సీకి ఉండే సందర్భం. ఎందుకంటే అక్కడ కేంద్ర మంత్రి చాలా సీరియస్గా బండి సంజయ్ తిరగడం, అండ్ దాంతోపాటు ఖచ్చితంగా కరీంనగర్ని కైవసం చేసుకోవాలి అనే ప్రణాళికలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది చూద్దాం.